4,000 కోట్లు దేశం దాటించేశారు అంటూ 2,000 కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటిబొట్టు అంతే 5 ఏళ్లలో 18,000 కోట్ల దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు ఏపీ కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ స్కామ్ నీటిబొట్టు అంతే అని వ్యాఖ్యానించారు 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు ఇవి కాకుండా మరో 4,000 కోట్లను బెనామీల పేరు మీద దుబాయ్ ఆఫ్రికాలకు తరలించినట్టు ఆరోపించారు ఇందులో హైదరాబాద్కు చెందిన మౌలిక వస్తువుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన సోమవారం లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది 14-24 మధ్యకాలంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% నుంచి 14.4% తగ్గిపోతే ఏపీలో మాత్రం 24% నుంచి 30% పెరిగింది అంటే రాష్ట్రం వ్యవసాయంపై ఆధారపడడం పెరిగిపోయింది ఇదే సమయంలో సేవారంగం వాటా 51% నుంచి 41% పడిపోయింది అందువల్ల కేంద్రం రాష్ట్రం అడుగుతున్న రెవెన్యూ లోటు భర్తీ చేయాలి అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనే కాకుండా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవతాకులు కూడా రాష్ట్ర ఇబ్బందులకు కారణమని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు